ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. प्रभु यीशु मसीह के नाम में सभी को जय मसीह। ప్రియులారా, మనము ఇజ్రాయేల్ రాజుల గురించి, మనము యూదుల రాజుల గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. हम इजराइलियों के राजा के बारे में, यहूदा के राजा के बारे में सीखते आ रहे हैं। దేవులారా, నిన్న మనము అహజ్యా గురించి చాలా విషయాలు నేర్చుకున్నాము. प्रिय परमेश्वर की संतान, हमने कल अहज्या के बारे में बहुत सी बातें सीखे। ఈ అహజ్యా జీవితం బట్టి దేవుడు చాలా దుఃఖపడినట్టుగా మనం చూసాము. अहज्या के जीवन के द्वारा परमेश्वर बहुत ही दुखी हुआ करके हमने देखा। వీరు చేసిన పాపమే ప్రతిరూపంగా వీళ్ళ మీదకి శాపము అనేది వచ్చింది. इन्होंने जो पाप किया उसके बदले इनके ऊपर श्राप आया करके हमने देखा। వీళ్ళ సంతానము అంతా కూడా నాశనమైనట్టుగా మనం చూసాము. उनके संतान सारे नाश हो गए करके हमने देखा। దేవులారా, ఈ యొక్క అహజ్యకు తర్వాత కుమారులు సంతానము లేని కారణం బట్టి अहज्या को बाद में पुत्र और उसके संतान नहीं थे, इस कारण से దేవులారా, ఈ యూదుల సింహాసనం మీద కూర్చుండేవారు ఇతని వంశములో ఇక ఎవరు లేని కారణం బట్టి यहूदा के सिंहासन पर बैठने वाले और कोई नहीं थे, इस कारण से దేవులారా, మరి ఈ యొక్క అహజ్యా యొక్క తల్లి అతల్యనే ఈ సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేసినట్టు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. अहज्या की ही माता अतल्या ने ही सिंहासन पर बैठकर यहूदा पर राज्य किया करके हम देखने वाले हैं। బైబిల్ చరిత్రలో बाइबल के इतिहास में యూదుల రాజులను మనం చూసినా కూడా, यहूदा के राजा को देखने से भी, ఇజ్రాయెల్ రాజులను మనం చూసినా కూడా, इजराइलियों के राजा को देखने से भी ఎక్కడ కూడా ఒక స్త్రీ సింహాసనం ఎక్కి పరిపాలన చేసినట్టు అనేది లేదు చరిత్రలో. कहीं पर भी एक स्त्री सिंहासन पर बैठ के राज्य की करके इतिहास में नहीं लिखा है। ఈ యూదుల రాజుల లిస్ట్ లో మాత్రమే ఈ ఒక్క స్త్రీని మాత్రమే మనము ఈ విధంగా చూడగలము. यहूदा के राजाओं की लिस्ट में ये एक ही स्त्री को हम ऐसे देखते हैं। హల్లెలూయా. हालेलुया। ఆమె పేరు అతల్య. उसका नाम अतल्या। దేవులారా, ఈ యొక్క అతల్య యొక్క తండ్రి పేరు ఆహాబు. अतल्या के पिता का नाम अहाब। వీళ్ళ తల్లి పేరు ఏమిటి అంటే యజబేలు. इसकी माता का नाम क्या है कहने से एजबेल। ఈ యొక్క అతల్య యొక్క తాత పేరు ఏం పేరు అంటే ఓమ్రి అని మనం చూడగలము. अतल्या के आजूबा का नाम क्या है कहने से ओमरी। మనము ఈ అతల్య గురించి ఒక వాక్యాన్ని మనము మూల వాక్యముగా చదువుకుందాము. अतल्या के विषय में हम एक मुख्य वचन पढ़ेंगे। రెండవ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 22వ అధ్యాయము 22 अध्याय మొదటి వచనం నుంచి 2 వచనాలు మనం చదువుకుందాం. पहले वचन से 2 वचन हम पढ़ेंगे। ఆ, तब यरूशलेम के निवासियों ने उसके छोटे पुत्र अहज्या को उसके स्थान पर राजा बनाया, क्योंकि जो दल अरबियों के संग छावनी में आया था उसने उसके सब बड़े बेटों को घात किया था। अतः यहूदा के राजा यहोराम का पुत्र अजहया राजा हुआ। जब अजहया का राजा हुआ तब वह 22 वर्ष का था और यरूशलेम में 1 ही वर्ष राज्य किया। उसकी माता का नाम अतल्या था, जो ओमरी की पोती थी। ఓకే, హల్లెలూయా. हालेलुया। దేవులారా, ఇక్కడ అతల్య గురించి మనము ఇక్కడ మనం చూస్తున్నాము. प्रिय परमेश्वर की संतान, यहाँ पर हम अतल्या के बारे में देखते हैं। క్రీస్తు పూర్వము BC यीशु मसीह के पहले 843వ సంవత్సరం నుంచి 843 साल से 837వ సంవత్సరం వరకు 837 साल तक ఈ మధ్యలో ఉన్న 6 సంవత్సరాలు ఈమె యూదులకు పరిపాలన చేసినట్టుగా మనం చూడగలం. इनके बीच के 6 साल तक ये यहूदा पर राज्य की करके हम देख सकते हैं। హల్లెలూయా. हालेलुया। దేవులారా, ఈమె గురించి మనం ఆలోచన చేస్తే प्रिय परमेश्वर की संतान, इसके बारे में हम विचार करने से రెండవ రాజుల గ్రంథము दूसरा राजा 11వ అధ్యాయము 11 अध्याय మొదటి వచనం నుంచి पहले वचन से 16వ వచనం వరకు 16 वचन तक ఈ అతల్య యొక్క రాజ్యం గురించి రాయబడి ఉంది. इस अतल्या के राज्य के विषय में वहाँ पर लिखा है। రెండవ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 22వ అధ్యాయము 22 अध्याय 10వ వచనం నుంచి 10 वचन से 23వ అధ్యాయము 23 अध्याय तक 21వ వచనము దాకా और उसके 21 वचन तक ఈ యొక్క అతల్య గురించి రాజుల గ్రంథములో దినవృత్తాంతముల గ్రంథములో స్పష్టంగా వ్రాయబడి ఉంది. राजाओं की पुस्तक में और इतिहास में भी इस अतल्या के बारे में लिखा हुआ है। హల్లెలూయా. हालेलुया। దేవుని బిడ్డలారా, అతల్య అనే మాటకు అర్థం ఏంటిది అంటే प्रिय परमेश्वर की संतान, अतल्या नाम का अर्थ क्या है कहने से యెహోవాను బాధ పెట్టునది यहोवा को दुख दी हुई, అని అర్థం. इसका अर्थ है। హల్లెలూయా. हालेलुया। నిజంగా
ఈ యొక్క పేరులో ఉన్న అర్థం ఏదైతే ఉన్నదో सचमुच इस नाम में जो अर्थ है ఈమె జీవితమును కూడా మనం అదే విధంగా చూడగలం. और इसके जीवन में भी हम उसी प्रकार से देख सकते हैं. ఈమె మాటను బట్టే గాని, इसके बात में, ఈమె క్రియను బట్టే గాని, इसके कामों में ఈమె రాజ్య పరిపాలన బట్టే గాని, और इसके राज्य को चलाने के ఈమె इसमें, కుటుంబాన్ని బట్టే గాని इसके परिवार में దేవుడు సంతోషపడినట్టు ఎక్కడ రాసిపడలేదు. प्रिय परमेश्वर की संतान परमेश्वर आनंदित हुआ करके कहीं पर भी लिखा नहीं है. ఈమె కుటుంబం బ్రతకంతా కూడా దేవుని దుఃఖ పెడుతూ దరిద్రులు అయిపోయారు పూర్తిగా. ये और इसका परिवार सारा परमेश्वर को दुखी करते हुए पूरे दरिद्र हो गए. ఈమె జన్మను మనం ఆలోచన చేస్తే इसके जन्म को हम विचार करने से ఈమె తండ్రి అయిన అహాబు యొక్క చెడ్డ లక్షణాలతోని, इसके पिता का आहाब के बुरे लक्षणों के द्वारा, ఈమె తల్లి అయిన యెజబేలు లక్షణములను, इसके माता के इजबेल के गुणों के द्वारा ఈమె తాతయ్య అయిన ఓమ్రి లక్షణములను, और इसके आजोबा ओमरी के लक्षणों के द्वारा ఈ ముగ్గురు యొక్క దరిద్రపు లక్షణాలను జమ చేసుకొని ఇవన్నీ కలిపితే పుట్టిందే ఈ అతల్య. इन तीनों के गुणों को जमा कर करके जो जन्मी वही अतल्या है. అంటే అంత దరిద్రంగా ఉంటుంది ఈమె జీవితం. ये इतनी गंभीर रीति से इसका जीवन रहता है. ఈమె జీవితమును మనం ఆలోచన చేస్తే इसके जीवन को हम विचार करने से కట్టుకున్న భర్త జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నది ఈ యొక్క అతల్య. अपने पति के जीवन को ये नाश की ये अतल्या है. యెహోరామును పాపము దేవుళ్ళరా విగ్రహారాధన వైపు అతని జీవితాన్ని త్రిప్పేసింది. यहोराम के जीवन को इसने मूर्ति पूजा की ओर मुड़ाया. రెండోదిగా మనం ఆలోచన చేస్తే दूसरी बात हम विचार करने से కన్న కొడుకుకు మంచిగా విషయాలు నేర్పించేది పోయి దుర్మార్గం ఎలా బతకాలో నేర్పించి కన్న కొడుకును నాశనం చేసుకున్నది. अपने खुद के पुत्र को अच्छी बातें सिखाना छोड़कर अपने पुत्र को बुरी बातें सिखाकर उसे भी बुरी मार्ग पर लेके गई करके हमने देखा. మూడో విషయం ఏంటిది అంటే और तीसरी बात क्या है कहने से ఈమెకు ఒకడే కుమారుడు కాదు, इसे एक ही पुत्र नहीं था, ఇంకా కొంతమంది కుమారులు ఉన్నారు. और कुछ पुत्र थे. ఈమె అహంకారమును బట్టి, इसके घमंड के द्वारा, ఈమె యొక్క చెడ్డ లక్షణములను బట్టి, इसके बुरे लक्षणों के द्वारा, అంధకార దాహమును బట్టి, अंधकार के प्यास के द्वारा దేవుళ్ళ కన్న బిడ్డలనే చంపుకున్న కసాయి తల్లి ఈమె. अपने खुद के बेटों को ही मारी हुई हत्यारी माँ है ये. చూడండి, ఇటువంటి స్త్రీని వాస్తవానికి ఇటువంటి స్త్రీలు ఏ కుటుంబంలో కూడా ఉండకూడదు. ऐसी स्त्री किसी भी परिवार में नहीं रहनी चाहिए. ఏ వ్యక్తికి కూడా దేవుళ్ళ ఇలాంటి భార్య ఉండకూడదు. किसी भी व्यक्ति को ऐसी पत्नी नहीं रहनी चाहिए. ఎలాంటి వారికి కూడా ఇలాంటి తల్లి మాత్రం ఉండకూడదు. किसी पुत्र को ऐसी माँ नहीं रहनी चाहिए. ఎలాంటి తల్లిదండ్రులకు కూడా ఇలాంటి బిడ్డ పుట్టకూడదు. किसी माता पिता को ऐसी पुत्री नहीं जन्मना चाहिए. చూడే, స్త్రీ ఎలా అయితే ఉండకూడదో ఈ యొక్క అతల్యని బట్టి మనం నేర్చుకోగలము. एक स्त्री कैसे नहीं रहना चाहिए ये अतल्या के जीवन के द्वारा हम सीख सकते हैं. హల్లెలూయా. हालेलुया. పరిశుద్ధమైన గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది. पवित्र शास्त्र में इस प्रकार से लिखा है. రెండవ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 22వ అధ్యాయం 22 अध्याय 10వ వచనం మనం చదివినట్లయితే 10 वचन हम पढ़ने से దేవుళ్ళారా ఈమెకు గర్వము ఎక్కడో పెరిగినట్టుగా మనం చూస్తున్నాం. इसे घमंड बहुत ही चढ़ गया करके हम देख सकते हैं. మనం ఆలోచన చేస్తే यहाँ पर हम विचार करने से తన భర్త చనిపోయాడు అని చెప్పేసి, मेरा पति मर गया करके, అదే విధంగా యూదులకు రాజైన అహజ్య కూడా మరణించాడు అని చెప్పేసి, उसी प्रकार से यहूदा का राजा अहज्या भी मर गया करके, మూడోది తన కుటుంబంలో ఉన్న కుమారులు అందరూ కూడా చనిపోయారు అని చెప్పేసి, और तीसरी बात मेरे परिवार के सारे लोग मर गए करके, ఇక నా కుటుంబము చనిపోయారు కదా, ఇక ఏ కుటుంబాలు రాజవంశానికి సంబంధించిన వారు యూదులలో ఎవ్వరు ఉండదు అని చెప్పేసి, वो राजवंश में जितने परिवार है वहाँ पर कोई भी नहीं रहने चाहिए करके, యూదులలో ఎవరు కూడా ఉండకూడదు అని చెప్పేసి, यहूदा में कोई नहीं रहना चाहिए करके, దేవుని బిడ్డలారా ఈమె సింహాసనం ఎక్కిన తర్వాత ये सिंहासन पर जब चढ़ी రాజవంశములో ఉన్న కుమారులను అందరిని చంపించినట్టుగా వాక్యంలో రాయబడి ఉంది. राजवंश के सारे पुत्रों को इसने मारवा डाला करके वचन में लिखा है. సింహాసనం ఎక్కిన తర్వాత सिंहासन पर चढ़ने के बाद రాజ్యమును మనం ఏం చేయాలంటే సరైన మార్గంలో నడిపించాలి. राज्य को अच्छी मार्ग पर चलाना चाहिए. ఆ రాజ్యంలో యుద్ధము లేకుండా శాంతి సమాధానములు రాజు తీసుకురావాలి. राज्य में युद्ध नहीं
युद्ध नहीं बल्कि शांति समाधान रहने के जैसा राजा देखना चाहिए। ప్రజల యొక్క క్షేమమును మేలును కోరుకోవాలి. लोगों के भलाई को राजा चाहना चाहिए। ఈ యొక్క స్త్రీ ఎలా అయితే రాజ్యంలోకి వచ్చిందో, ये स्त्री जैसे राज्य करने के लिए आई, ఎట్లయితే సింహాసనం ఎక్కిందో, जैसे इसने सिंहासन पर चढ़ा, ఎట్లయితే అధికారం ఈమె చేతిలోకి వచ్చిందో, जैसे इसके हाथ में अधिकार आया, ఆ దేవుళ్ళ చెడ్డ స్వభావంతోని అహంకార దృష్టితోని దేవుళ్ళరా ఈమె రాజ్యంలో రాజకుమారులు ఎవరు కూడా ఉండకూడదు అని అందరిని చంపించినట్టుగా వాక్యం సెలవిస్తున్నది. बुरी दृष्टि के साथ और घमंड दृष्टि के साथ सारे राज्य के पुत्रों को इसने मरवा डाला करके हम देखते हैं। వాస్తవానికి ఈమె కుటుంబాన్ని నాశనం చేసింది వేరే ఎవరు కాదు, ఈమె కుటుంబాన్ని నాశనం చేసుకున్నది. वास्तव में इसके परिवार को किसी और ने नाश नहीं किया, लेकिन बल्कि ये खुद अपने आप ने नाश किया। రెండోది ఇక్కడ వేరే వాళ్ళ కుటుంబం అనగా యూదా రాజ్యంలో ఉన్న రాజవంశపు కుమారులు కూడా ఈమె చంపించినట్టుగా చూస్తున్నాం. और दूसरी बात, ये दूसरे राजाओं के और योदा के राज के वंश के पुत्रों को भी इसने मरवा डाला करके हम देखते हैं। ఇక రాజు అనేవారు ఎవరు ఉండకూడదు, अब राजा कहने वाला और कोई नहीं रहना चाहिए। యూదా రాజ్యం అనేది ముందుకు సాగకూడదు. यहूदा राज्य आगे नहीं बढ़ना चाहिए। దేవుళ్ళరా ఈమెను మనము కరెక్ట్ లోతుగా మనం ఆలోచన చేస్తే ఈమెలో దయ్యం ఆత్మ పనిచేస్తున్నది. इसे और गहराई से हम इसके बारे में विचार करने से इसके अंदर शैतान की आत्मा काम कर रही है। దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఈమె పనిచేస్తున్నది. परमेश्वर की इच्छा के विरोध में ये काम कर रही है। ఒక రోజు యేసు ప్రభు శిష్యులతో కూర్చున్నాడు. एक दिन यीशु मसीह अपने चेलों लोगों के साथ बैठा। అప్పుడు యేసు ప్రభు తన శిలువ మరణముల గురించి ప్రకటిస్తున్నాడు. तब यीशु मसीह अपने क्रूस के मृत्यु के बारे में बता रहे थे। నేను శిలువ వేయబడతాను, मैं क्रूस पर चढ़ाया जाऊंगा, నేను మీ నిమిత్తము సర్వలోక మానవాళి నిమిత్తము నేను మరణిస్తాను, मैं आपके लिए और सारे संसार के लोगों के लिए मारा जाऊंगा, నేను సమాధి చేయబడి మూడో దినమున తిరిగిలేస్తాను, मैं समाधि में जाके और तीसरे दिन फिर से जी उठूंगा, నేను మీ కొరకు నేను దుఃఖమును నేను మీ కొరకు ఆ గొప్ప భారాన్ని లేపబోతున్నాను అని చెప్పేసి మాట్లాడతాడు. मैं आपके लिए दुख को और बड़ी बोझ को उठाने जा रहा हूँ करके वो बात कर रहे थे। అప్పుడు పేతురు ఏమన్నాడు అంటే, तब पतरस ने क्या कहा कहने से, ప్రభు అది నీకు దూరం అయిపోను గాక అంటాడు. प्रभु वह तुझसे दूर हो जाए। అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, तब यीशु मसीह ने क्या कहा, సాతానా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. शैतान तू यहाँ से चला जा। పేతురు ఇది నువ్వు అన్న మాట కాదు, पतरस ये तूने कही हुई बात नहीं है, సాతాను నిన్ను ప్రేరేపించడమును బట్టి నువ్వు ఈ మాట పలికావు. शैतान ने तुझे प्रेरणा दी तब तूने ये बात को कही। అంటే ఈ పేతురు నోటి నుంచి వచ్చిన ఈ మాట ये पतरस के मुंह से आई हुई बात దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ఉన్నది. परमेश्वर की इच्छा के विरोध में है। దేవుని బిడ్డలారా, ఒకవేళ సంఘములే గాని మన కుటుంబంలోనే గాని प्रिय परमेश्वर की संतान कलीसिया में या अपने परिवार में దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే, परमेश्वर की इच्छा के विरोध में कोई बात कर रहा हो तो, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎవరైనా పనులు చేస్తున్నారు అంటే, परमेश्वर की इच्छा के विरोध में कोई काम कर रहा हो तो, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎవరైనా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు అంటే, परमेश्वर के विरोध में कोई कुछ बात कह रहा हो तो, అది సాతాను ఆత్మే అని మనం గ్రహించాలి. वो शैतान की आत्मा है करके हमें ग्रहण करना है। సాతాను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. शैतान परमेश्वर की इच्छा के विरोध में ही काम करता है। అపోస్తల కార్యం 16 అధ్యాయం మనం ఆలోచన చేస్తే, प्रेरितों की काम इसके 16 अध्याय को हम विचार करने से, అపోస్తల కార్యం 16 అధ్యాయం 16 వచనంలో प्रेरितों की काम इसके 16 अध्याय और 16 वचन में దేవుడైన పౌలు దేవుని మందిరానికి వెళ్తున్నాడట. पौलुस परमेश्वर के मंदिर को जा रहा है। పౌలు శీల అక్కడికి వెళ్లి దేవుని వాక్యాన్ని బోధించాలి. पौलुस और सिलास वहाँ पर जाके परमेश्वर के वचन को बताना है। వాళ్ళకంటూ ఒక సమయం అనేది ఉన్నది. उन्हें भी एक समय था, ఆ సమయానికి అతను అక్కడ కరెక్ట్ చేరుకోవాలి. उसी समय में उन्हें जाकर वहाँ पर पहुँचना था। వీళ్ళు అక్కడ చేరుకోకూడదు అని చెప్పేసి, ये लोग वहाँ पर नहीं जाना चाहिए వీళ్ళు करके, ప్రార్థనకు పోకూడదు అని చెప్పేసి, ये लोग प्रार्थना को नहीं जाना चाहिए करके, ఊతోను దయ్యం పట్టిన ఒక స్త్రీ పౌలు శీలను అడ్డుకున్నట్టుగా అక్కడ రాయబడి ఉంది. भावी कहने वाली दुष्टात्मा स्त्री उन्हें वहाँ पर रोक दिया करके लिखा है। నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అంటే, मैं क्यों ये बात को कह रहा हूँ कहने से, సాతాను యొక్క సైన్యము సాతాను ఆత్మ దేవుని బిడ్డలమైన మనము దేవుని చిత్తము చేయకుండా ఇవి మనల్ని అడ్డుకుంటాయి. शैतान और शैतान की आत्मा परमेश्वर के काम नहीं करने के लिए हमारे बीच में रुकावट डालती है। ఇజ్రాయెల్ కాలంలో కూడా इजराइल के समय में भी, దేవుని బిడ్డలారా, దావీదు సమయంలో दाऊद के समय में, దేవుడు ఏమన్నాడు అంటే, దావీదు ఇజ్రాయెల్ ప్రజల్ని ఎవరిని లెక్క పెట్టద్దు, दाऊद इजराइली लोगों को किसी को भी गिनती मत करना। కానీ ఒక సమయం మంది ఏమైంది అంటే, लेकिन एक वक्त में क्या हुआ कहने से, దినవృత్తాంతముల గ్రంథంలో రాయబడి ఉంది, इतिहास के पुस्तक
पुस्तक में लिखा है, దావీదును సాతాను ప్రేరేపించగా दाऊद को शैतान प्रेरणा देने के बाद అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలను దావీదు లెక్క పెట్టిన అని రాయబడి ఉంది. तभी इजरायली लोगों को दाऊद ने गिनती की करके लिखा है। దేవుడారా దేవుని యొక్క కోపం దిగి వచ్చింది ఆ సమయంలో. प्रिय परमेश्वर की संतान, परमेश्वर का क्रोध उस समय में उतर के आया। చాలా మంది ఆ సమయంలో చనిపోయారు. बहुत से लोग उस समय में मर गए। అప్పుడు తిరిగి దావీదు బలిపీఠమును కట్టి तब फिर से दाऊद वेदी को बनाकर దేవునికి క్షమాపణ ప్రార్థన చేసినప్పుడు परमेश्वर को क्षमा की प्रार्थना करने के बाद దేవుడు శాంతించినట్టుగా రాయబడి ఉంది. परमेश्वर शांति दिया करके लिखा है। నేను ఇది కూడా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే मैं ये बात भी क्यों कह रहा हूँ कहने से, సాతాను మనల్ని తప్పుడు మార్గం నడిపిస్తాడు. शैतान हमें गलत राह पर ले जाता है। సాతాను గాను మనకు చెడ్డ ఆలోచనలు చెప్తాడు. शैतान हमें बुरी विचारों को बताता है। సాతాను మనకు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తీసుకుని వెళ్తాడు. शैतान हमें परमेश्वर की इच्छा के विरोध में ले जाता है। హల్లెలూయా. हालेलुया। దేవులారా ఈ యొక్క ఏ రాజవంశస్థులు ఎవరే ఉండకూడదు అని చెప్పేసి राज्य में कोई वंश वाले नहीं रहने चाहिए करके, యూదా రాజ్య యొక్క సింహాసనము ముందుకు నడవకూడదు అని చెప్పేసి यहूदा का राज्य का सिंहासन आगे नहीं बढ़ना चाहिए करके అతల్య రాజ్యవంశంకు సంబంధించిన రాజులందరినీ చంపించినట్టుగా రాయబడి ఉంది. अतल्या राजवंशियों के सारे राजवंशज को मार दी करके लिखा है। వాస్తవానికి ఈమె చేసిన ఈ యొక్క దారుణము దేవుని చిత్తానికి వ్యతిరేకము ఇది. वास्तव में इसने जो काम किया वो परमेश्वर की इच्छा के विरोध में था। ఎందుకు क्यों? రాజులు ఎన్ని దుర్మార్గము పనులు చేసుకుంటూ వచ్చినా కూడా राजे लोग कितने भी बुरे काम करते आने से దేవుడు ఎన్నో రాజుల ద్వారా దేవుడు అనేకమైన మార్లు దుఃఖపడినప్పటికీ కూడా परमेश्वर ने अनेक राजाओं के विषय में अनेक बार दुखी हुआ, लेकिन తన సేవకుడైన దావీదుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. लेकिन अपने सेवक दाऊद के साथ जो वाचा बांधी उसे याद करते हुए आया। దేవుడు దావీదును ప్రేమించాడు. परमेश्वर दाऊद से प्यार करता था। దేవుడు దావీదును ప్రేమించును గనుకనే परमेश्वर दाऊद से प्यार करता था, इसलिए దేవుడు దావీదుకు మాట ఇచ్చాడు గనుకనే परमेश्वर ने दाऊद से वाचा बांधी, इसलिए దేవుని బిడ్డలారా దేవుడు మాట తప్పని వాడు గనుక ये परमेश्वर की संतान परमेश्वर बात को नहीं चुकाता, इसलिए అందు నిమిత్తమే ఈ యొక్క యూదా రాజ్యంలో ఎవరినో ఒకరిని రాజుగా నియమిస్తూ వారితో పరిపాలన నడిపిస్తూ వస్తున్నాడు. इसीलिए यहूदाओं के बीच में से एक एक राजा को चलाकर उसी तरह उस राज्य को चलाते हुए आ रहा है। ఏ మాత్రం కూడా మంచితనం ఎవరిలో లేకున్నా కూడా कुछ भी अच्छा काम उनके अंदर नहीं रहने से भी దేవుడు తన కృపను ఇస్తూ వచ్చాడు. परमेश्वर अपने अनुग्रह को देते हुए आया। హల్లెలూయా. हालेलुया। అయితే ఆయన చిత్తము ఏమిటి అంటే तो उसकी इच्छा क्या है कहने से, దేవుడు దావీదుతో చేసిన నిబంధన ఏదైతే ఉన్నదో परमेश्वर ने जो वाचा दाऊद के साथ बांधी थी అది నెరవేరుతూ రావాలి. वही पूरा होते आना అంటే चाहिए। యూదా రాజ్యములో యూదా గోత్రములో నుంచి యూదా రాజ్యం నుంచి దేవుని బిడ్డలారా ఎవరో ఒకరు సింహాసనం మీద కూర్చుండి ఆ రాజ్య పరిపాలన చేస్తూ రావాలి. परमेश्वर की संतान यहूदा राज्य में से कोई एक भी सिंहासन पर बैठ के राज्य को चलाते हुए आना चाहिए। అలా రాజులందరూ కలిసి రాజ్యమును పరిపాలిస్తూ రాగా ఆ రాజ్యముల నుంచి యూదా గోత్రం నుంచి ఆ రాజ్యం నుంచి ఆ గోత్రం నుంచి రాజులకు రాజు ప్రభుకు ప్రభు అయిన యేసు ప్రభు జన్మించాలి. उसी राज्य में से राज्य चलते चलते आकर यहूदा राज्य में से उसी गोत्र में से राजाओं के राजा प्रभुओं का प्रभु यीशु मसीह भी जन्मते आना चाहिए। హల్లెలూయా. हालेलुया। ఆయన జన్మించిన తర్వాత దేవుని బిడ్డలారా ఆయన ఈ యొక్క భూమి మీద సింహాసనము వేసి ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండి ప్రపంచమును 1000 సంవత్సరాలు పరిపాలించాలి. वैसे ही यीशु मसीह भी एक संसार पे सिंहासन पर बैठकर सारे संसार को 1000 वर्ष तक राज्य करते आना चाहिए। ఇది దేవుని చిత్తమై ఉన్నది. यही परमेश्वर की इच्छा है। అయితే ఈ దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ఇక్కడ అతల్య పని చేసినట్టుగా దుర్మార్గపు పనులు చేసినట్టుగా మనం చూస్తున్నాం. इसी परमेश्वर की इच्छा के विरोध में अतल्या ने बुरी काम की करके हम देखते हैं। హల్లెలూయా. हालेलुया। నేను ఈ మాటని ఎందుకు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. प्रभु हमसे कह रहे हैं, మరి దేవుడారా మనము దేవుని సేవకులమై ఉన్నాము. प्रिय परमेश्वर की संतान तो हम परमेश्वर के सेवक है। మనము దేవుని బిడ్డలమై ఉన్నాము. हम परमेश्वर के पुत्र है। వాళ్ళు స్త్రీలే కావచ్చు పురుషులే కావచ్చు. वो स्त्री हो या चाहे पुरुष हो, మరి ఈ లోకములో ఉంటుండగా तो इस संसार में आप रह
ले रहे हो तो మరి నిన్ను ఎవరు వాడుకుంటున్నారు? आपको कौन इस्तेमाल कर रहा నువ్వు है? ఏ ఆత్మ కలిగి ఉన్నావు? आप कौन से आत्मा के साथ हो? మరి నిజంగా నువ్వు దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నావా? क्या सचमुच आप परमेश्वर की इच्छा के अनुसार जी रहे हो? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నావా? नहीं तो परमेश्वर की इच्छा के विरोध में जी रहे हो। పేజములో సింహాసనం మీద కూర్చున్నది, नाम के लिए इसने यहूदा राज्य के सिंहासन पर तो बैठा, కానీ దేవుని బిడ్డలారా పూర్తిగా దరిద్ర పనులే ఈమె చేస్తున్నది. लेकिन सारे बुरे काम ही ये करते आ रही है। దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నది. परमेश्वर की इच्छा के विरोध में ये चल रही है। మనం క్రైస్తవులమై ఉన్నాము, हम मसीह है, దేవుని బిడ్డలమై ఉన్నాము, परमेश्वर के पुत्र है, దేవుని కృపలో ఉన్నాము. परमेश्वर के अनुग्रह में है, మరి ఎవరి చిత్తానుసారంగా మనం నడుచుకుంటున్నాము? तो हम किसके इच्छा के अनुसार जी रहे हैं? మనం ఎవరి ఆజ్ఞలను సంపూర్తి చేస్తున్నాము? हम किसके आज्ञाओं को पूरा कर रहे हैं? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. एक बार अपने आप को परख कर देखो। మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక पहला कुरंती 6వ అధ్యాయము 6वां अध्याय 19-20 వచనాలు మనం చదివినట్లయితే 19 और 20 वचन हम पढ़ने से యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి यीशु मसीह संसार में आके తన స్వరక్తమంతా మన కొరకు కార్చి अपने सारे लहू को हमारे लिए बहाकर దేవుడు తన రక్తం ఇచ్చి మనలో కొనుక్కున్నాడు. अपने लहू के मोल से हमें दाम लिया है। మనము ఆయనకు దాసులము దాసులమై ఉన్నాము. हम उसके दास और दासिया होकर है। అందుకే అక్కడ రాయబడింది మనము మన సొత్తు కాదు, మనం దేవుని సొత్తు అయి ఉన్నాము. इसीलिए वहाँ पर लिखा है हम अपने नहीं है लेकिन हम परमेश्वर के हैं। దేవుని వాక్యం సెలవిస్తున్నది మనము మన ఇష్టానుసారంగా నడుచుకోకూడదు కానీ దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. परमेश्वर का वचन कहता है हम अपनी इच्छा के अनुसार नहीं लेकिन हमें परमेश्वर की इच्छा के अनुसार चलना है। అందుకే మత్తయి సువార్తలో ఈ విధంగా రాయబడి ఉంది, मत्ती रचित सुसमाचार में इस प्रकार से लिखा है, ప్రభువా ప్రభు అని అనేవాడు పరలోక రాజ్యంలో పోడు, हे प्रभु कहने वाला स्वर्ग राज में नहीं जाएगा, పరలోకమందున తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే పరలోక రాజ్యంలో వెళ్తాడు అని రాయబడి ఉంది. लेकिन परमेश्वर की इच्छा के अनुसार जो करेगा वही स्वर्ग राज में जाएगा करके लिखा है। దేవుని బిడ్డలమైన మనము దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి. परमेश्वर के पुत्र होने नाते हम परमेश्वर की इच्छा के अनुसार चलना है। దేవుని తెలుసుకొని కూడా परमेश्वर को जानकर भी దేవుని బిడ్డలారా మనము ఆయన వెలుగులో ఉన్నా కూడా हम उसके उजियाले में रहकर भी మనము సావాసంలో ఉంటూ కూడా हम उसकी संगति में रहकर भी దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం నడుచుకోకూడదు. परमेश्वर की इच्छा के विरोध में हमें नहीं चलना है। ఈమె రాజ్యంలోనే ఉన్నది, ये राज्य में ही है, సింహాసనం మీద కూర్చొని ఉన్నది, ये सिंहासन पर बैठी है, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నది. फिर भी ये परमेश्वर की इच्छा के विरोध में काम कर रही है। లూకా సువార్తలో ఈ విధంగా రాయబడి ఉంది, लूका रचित सुसमाचार में इस प्रकार से लिखा है, లూకా సువార్త लूका रचित सुसमाचार 12వ అధ్యాయము 12 अध्याय 47వ వచనం 47 वचन, చూడండి. वह दास जो अपने स्वामी की इच्छा जानता था हाँ। और तैयार न रहा हम्म। और न उसकी इच्छा के अनुसार चला, बहुत मार खाएगा। హల్లెలూయా. हालेलुया। చూడండి, దేవుని చిత్తమును ఎరిగి కూడా, देखिए परमेश्वर की इच्छा को जानकर भी, దేవుని చిత్తము తెలుసుకొని కూడా परमेश्वर की इच्छा को जानकर भी ఒకవేళ దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోకపోతే अगर हम परमेश्वर की इच्छा के अनुसार नहीं चले तो అనేకమైన దెబ్బలు తగులుతాయని రాయబడి ఉంది. हमें बहुत मार मिलेंगे करके लिखा है। ఒక్క దెబ్బ అని రాయబడలేదు, एक मार करके नहीं लिखा है లేకపోతే 10 దెబ్బలని కూడా రాయబడలేదు. और 10 मार भी करके नहीं लिखा है। లెక్క లేని దెబ్బలు తగులుతాయి, बहुत मार मिलेंगे, లెక్క లేని దెబ్బలు తగులుతాయి. अनगिनत मार मिलेंगे। అక్కడ రాయబడింది అనేకమైన దెబ్బలు తగులును అని చెప్పేసి. वहाँ पर लिखा है बहुत मार खाएगा करके। దేవుని బిడ్డలారా, ఈ యొక్క అతల్యన జీవితంలో కూడా మనం చూడగలము. प्रिय परमेश्वर की संतान अतल्या के जीवन में भी हम देख सकते हैं। ఈమె దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు చేసినట్టుగా చూస్తున్నాం. ये परमेश्वर के इच्छा के विरोध में काम की करके हम देखते हैं। కానీ చూడండి, ఇక్కడ దేవుని కృప ఎలా దిగి వచ్చిందో యూదా రాజ్యం మీద. देखिए लेकिन परमेश्वर की अनुग्रह कैसे यहूदा राज्य पर उतर के आई। వాస్తవానికి ఈ యొక్క స్త్రీ దయ్యం పట్టినదై యూదా రాజ్యములో రాజవంశస్థులందరినీ కుమారులందరినీ చంపించింది. वास्तव में ये शैतान पकड़ी हुई स्त्री यहूदा राज्य के सारे यहूदी वंशस्व को मार डाली। కానీ దేవుడు ఆ టైంలో నాట लेकिन उस वक्त में దేవుడు ఈ రాజవంశములలో ఒక స్త్రీని ప్రేరేపించాడట. परमेश्वर इस राजवंश में के एक स्त्री को प्रेरणा दी। ఇప్పుడు ఈ అతల్య అనుకుంటున్నది ఏంటిదంటే ఇక రాజు అనేవాడు లేడుగా. अब अतल्या सोच रही अब राजा कहने वाला कोई नहीं है। యూదా రాజ్యం ఇంతటితో అంతమైపోయింది. यहूदा राज्य अब से खत्म हो गया है। ఇక నా కుటుంబం నాశనం అయిపోయింది కదా, मेरा परिवार नाश हुआ ना, ఇక ఏ కుటుంబముగా బతికుండకూడదు. अब कौन सा भी परिवार बचा नहीं रहना నా चाहिए। కుటుంబంలో రాజులు లేరు కదా, मेरे परिवार में राजा
राजा नहीं है ఇక ఏ ना? కుటుంబంలో రాజులు ఉండకూడదు. अब किसी भी परिवार में राजा नहीं रहने चाहिए। ఎంత ఘోరమైన స్త్రీగా కనబడుతున్నది. देखिए कितनी गंभीर स्त्री यहाँ पर दिखाई दे रही है। ఈ లోకంలో కొంతమంది స్త్రీలు అట్లా ఉంటారు. इस संसार में भी कुछ स्त्रियां ऐसी होती है। స్త్రీలో ఉన్న స్వభావం ఏమంటారు అంటే इस स्त्री के स्वभाव को क्या कहते कहने से ఈమెలో 100% స్వార్థం ఉన్నట్టు కనబడుతున్నది. इसके जीवन में 100 से 100 गुना स्वार्थ है करके दिखाई दे रहा है। క్రైస్తవులలో ఇలాంటి స్వభావం అసలే ఉండకూడదు. मसीही व्यक्ति के अंदर ऐसा स्वभाव नहीं रहना चाहिए। అంటే నా కడుపు నిండద్దు, నా కడుపు నిండలేదు కదా, मेरा पेट नहीं भरा ना, ఎవరి కడుపు నిండద్దు, अब किसी का भी पेट नहीं भरना चाहिए। నేను దీవించబడలేదు, मुझे मुझे उद्धार नहीं मिला ना, ఇక ఎవరు దీవించబడకూడదు, अब किसी को भी उद्धार नहीं मिलना चाहिए। ఇక నేను నాశనం అవుతున్నా, मैं नाश हो रहा हूँ, ఇక ఎవరు బతకద్దు, अब कोई भी नहीं बचना चाहिए। నాకు ఇది దక్కలేదు, मुझे ये नहीं मिला ना, ఇక ఇది ఎవరు దక్కదు. तो ये और किसी को भी नहीं मिलना चाहिए। ఇది స్వార్థం, ఇది ये स्वार्थ है, ఇది దయ్యపు స్వభావము. ये शैतान का स्वभाव है। హల్లెలూయా. हालेलुया। కొంతమంది క్రైస్తవులు ఇలాంటి బుద్ధి ఉన్నది. ऐसे कुछ मसीह लोगों में ऐसी विचार रहते हैं। స్వార్థము అనేది ఎవరి జీవితంలో ఉండకూడదు. कपट किसी के जीवन में नहीं रहना चाहिए। దేవుడారా, ఇది యేసు ప్రభు మనకు నేర్పించిన స్వభావం కాదు. प्रिय परमेश्वर की संतान, ये यीशु मसीह ने सिखाया हुआ स्वभाव नहीं है। యేసు ప్రభు స్వార్థం మనకు చూపించలేదు. परमेश्वर हमें कपट नहीं दिखाई देता। యేసు ప్రభు తన కృపను మనకు అనుగ్రహించాడు. यीशु मसीह ने तो अपने अनुग्रह को हमें दिया। హల్లెలూయా. हालेलुया। ఈ లోకమున్న సాతానుగాడే ఈ యొక్క స్వార్థాన్ని మనుషుల్లో పుట్టించాడు. इस संसार में रहने वाला शैतान ही इस कपट को लोगों के अंदर में उपजाया। అయితే ఈ స్త్రీ అనుకుంటున్నది నేను రాజకుమారులు అందరినీ చంపేశాను అని. अब ये स्त्री सोच रही मैं तो राजाओं के सारे पुत्रों को मार दी। అంటే సాతానుగాడు వాని పని చేస్తాడు. हाँ, शैतान ने उसका काम पूरा कर दिया। అప్పుడు సాతానుగాడు కూడా దేవులారా तब शैतान भी ఆ యేసు ప్రభు గురించి కొన్ని ఆలోచనలు చేశాడు. यीशु मसीह के बारे में भी विचार किया। ఆదికాండం 3:10 उत्पत्ति का 3 अध्याय और 13 वचन में అక్కడ దేవుడు ఏమన్నాడు అంటే, वहाँ पर परमेश्वर क्या कहता है कहने స్త్రీ से, సంతానము నుండి వచ్చు కుమారుడు నిన్ను అంతం చేస్తాడు అన్నాడు. स्त्री के संतान में से आने वाला पुत्र तुझे नाश करेगा। ఆహా, స్త్రీ సంతానం నుంచి వచ్చేవాడు నన్ను నాశనం చేస్తాడా? हाँ, स्त्री के संतान में से आने वाला मुझे नष्ट करेगा क्या? అతడు ఎలా పుడతాడో నేను చూసుకుంటా అని చెప్పేసి वो कैसे जन्मेगा करके मैं उसे देख लूंगा करके సాతానుగాడు ఇజ్రాయెల్లో యూద రాజ్యములో కుమారులు పుట్టకుండా చాలా సార్లు చిన్న పిల్లల్ని చంపించే ప్రయత్నం చేశాడు. शैतान यहूदा राज्य के बहुत से राजाओं को पुत्र नहीं जन्मना चाहिए करके छोटे बच्चों को भी मरवा डाला। ఉదాహరణకు మోషే పుట్టినప్పుడు उदाहरण में जब मूसा जन्मा था, నిర్గమకాండం 1 అధ్యాయంలో निर्गमन इसके पहले अध्याय में చిన్న పిల్లల్ని చంపేయమని చెప్పేసి రాజు ఆజ్ఞ ఇచ్చాడు. छोटे पुत्रों को मरवा डालो करके राजा आज्ञा देता है। అంటే ఆ పుట్టబోయే మోషే యేసు ప్రభువే అని అనుకున్నాడు వాడు. वो जन्मने वाला मूसा यीशु मसीह है करके उसने सोचा, కానీ ఆయన యేసు ప్రభు కాదు. लेकिन वो यीशु मसीह नहीं సరే, था। ఆ మోషేనైనా కూడా చంపుదామని ప్రయత్నం చేశాడు. लेकिन फिर भी मूसा को भी मरवा डालने के प्रयत्न उसने किया। అసలు సాతానుగాడు అనుకున్నాడు మోషే కూడా చనిపోయాడు అని చెప్పేసి. शैतान तो सोच रहा था कि मूसा भी मर गया। కానీ విచిత్రమైన సంగతి ఏంటిది? लेकिन अद्भुत बात क्या है, దేవుని యొక్క మహాకృప మోషేని కాపాడింది. लेकिन मूसा परमेश्वर का अद्भुत अनुग्रह मूसा को बचाता है। అదే సమయంలో उसी वक्त में ఇదే విధంగా మనం ఆలోచన చేస్తే ऐसे ही हम विचार करते आने से మత్తయి సువార్తలో కూడా మనం ఆలోచన చేస్తే मत्ती रचित सुसमाचार में भी हम विचार करने से కొత్త నిబంధనలో नए नियम में 2 సంవత్సరాల పిల్లని చంపేయమని చెప్పేసి హేరోదు ఆజ్ఞ ఇచ్చాడు. 2 साल के पुत्रों को मरवा डालो करके हेरोद राजा ने भी आदेश दिया था। అసలు ఈ ఆజ్ఞ సాతాను నుంచి వచ్చినదే. असलियत में ये आज्ञा शैतान के अंदर से आई हुई అప్పుడు है। రాజ్యంలో దేవుని పిల్లలు చాలా మంది చిన్న పిల్లలు చంపబడ్డారు. तो प्रिय परमेश्वर की संतान राज में बहुत से छोटे बच्चे मरवा डाले गए। వీడు అనుకున్నాడు ఆహా యేసు ప్రభు చనిపోయిండు. अब ये सोच रहे हैं हाँ यीशु मसीह मर गया है। మరి చనిపోయిందా? तो मर गया क्या? చనిపోలే. नहीं मरा। దేవుని యొక్క అద్భుతమైన కృప అక్కడ కాపాడింది. परमेश्वर का अद्भुत अनुग्रह वहाँ पर बचाया। అయితే ఈ యొక్క స్త్రీ సమయంలో మనం ఆలోచన చేస్తే तब इस स्त्री के समय में भी हम विचार करने से దేవుడరా ఈ అతల్య యొక్క స్త్రీలో దయ్యం ఆత్మ పనిచేస్తున్నది. प्रिय परमेश्वर की संतान अतल्या स्त्री के अंदर शैतान की आत्मा काम कर रहा है। దేవుని చిత్తానికి కంప్లీట్ గా వ్యతిరేకంగా పనిచేస్తున్నది. परमेश्वर की इच्छा के विरोध में ये काम कर रही है। రాజవంశంలో ఉన్న కుమారులందరినీ చంపించేసింది. राजवंश में जितने पुत्र थे उसको मरवा ఈ डाली। సింహాసనం మీద ఏ రాజు కూర్చోకూడదు అనుకున్నది. इस सिंहासन पर अभी कोई राजा नहीं बैठना चाहिए ఈ करके सोचा। రాజ్యం ముందుకు సాగకూడదు అని చెప్పేసి అనుకున్నది. ये राज्य अभी आगे नहीं बढ़
करना चाहिए करके इसने सोचा। దేవుని బిడ్డలారా, ఆమె అనుకుంటున్నది ఇక నా కోరిక సంపూర్తిగా నెరవేరింది, अब ये सोच रही है कि मेरा पूरा विचार अब पूरा हो रहा है, ఇక నా కుటుంబం నాశనమైంది, ఇక మొత్తం యూద రాజ్యం అంతా కూడా నాశనం అయిపోయింది అనుకుంటున్నది. मेरा परिवार नाश हुआ तो अब पूरा यहूदा राज्य भी नाश हो रहा है करके विचार कर रही है। కానీ నాశనము కాలేదు, लेकिन नाश नहीं हुआ, దేవుని వాగ్దానం అలాగే నిలిచున్నది. परमेश्वर का वाचा वैसे ही खड़ा है। దేవుని వాక్యం సెలవిస్తున్నది, परमेश्वर का वचन कहता है భూమి ఆకాశము గతించినా కూడా आकाश और पृथ्वी की और आकाश की बातें टल जाएगी, लेकिन ధర్మశాస్త్రములో ఉన్న ఒక్క అక్షరం కూడా నశించిపోదు అని వాక్యం సెలవిస్తున్నది. व्यवस्था में जो बातें लिखी है उसका एक भी अक्षर नाश नहीं होगा करके लिखा है। దేవుని మాట ఎప్పుడు తప్పిపోదు అని వాక్యం సెలవిస్తున్నది. परमेश्वर का बात कभी हटता नहीं करके वचन कहता है। అతల్లి అనుకుంటున్నది అందరు చనిపోయారు, अथल्या तो सोच रही है अब सभी लोग मर गए, కానీ ఇక్కడ దేవుని మహాకృప ఎలా దిగి వచ్చింది అంటే लेकिन यहाँ पर परमेश्वर का अनुग्रह कैसे उतर के आया कहने से ఈమె రాజులను చంపిస్తున్న ఆ సమయంలో ये राजाओं को जब मरवा डाल रही थी उस वक्त में ఈ రాజవంశానికి సంబంధించిన ఒక స్త్రీని దేవుడు ప్రేరేపించాడు. राजवंश में से ही एक स्त्री को परमेश्वर ने प्रेरणा दी। ఆమె పేరు యెహోషాబాత్. उसका नाम यहोशाबात, ఆమె పేరు ఏంటిదంటే యెహోషాబాత్. उसका नाम यहोशाबात था। దేవుని బిడ్డలారా, ఈమె ఏం చేసింది అంటే प्रिय परमेश्वर की संतान, इसने क्या किया कहने से యోవాషు అనే ఒక రాజవంశములో జన్మించిన కుమారుణ్ణి योहाशु करके एक राजवंश में जन्मे एक पुत्र के साथ ఈమెను ఇతన్ని దాచిపెట్టిందట ఈ స్త్రీ. ये स्त्री ने उसे छिपा के रखा। దేవుని కృప ఈ విధంగా అనుగ్రహించబడింది. చూడండి, परमेश्वर का अनुग्रह इस प्रकार से वहाँ पर हुआ। ఈమె ఏం చేస్తుందంటే దేవుని యెహోవా మందిరంలోకి తీసుకువెళ్ళి इसे यहोवा के मंदिर में ले जाके అక్కడ 6 సంవత్సరాలు ఈమెనట ఆ యొక్క యోవాషు అనే రాజును దాచిపెట్టిందట. ये 6 साल तक उस योहाशु राजा को छिपा के रखी। మరి రాజుకు ఈమె ఏమవుతుంది అంటే तो उस राजा को ये क्या लगती है कहने से ఈ యొక్క చిన్న కుమారుడు ఈ రాజుకు మేనత్త అవుతుంది. ये छोटे पुत्र राजा को मामी लगती है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఈ యొక్క స్త్రీ ఈ యొక్క రాజవంశంలో జన్మించిన యోవాషు అనే కుమారుణ్ణి యెహోవా మందిరంలో 6 సంవత్సరాలు దాచిపెట్టింది అట. ये स्त्री राजवंश में जन्मा हुआ योहाशु को मंदिर में ले जाके 6 साल तक छिपा के रखी। హల్లెలూయా. హల్లెలూయా. రెండో రాజుల గ్రంథము दूसरा राजा 22వ అధ్యాయము 22 अध्याय 11వ వచనం నుంచి 11 वचन से 12వ వచనంలో రాయబడి ఉంది. 12 वचन तक लिखा है। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ ఇవన్నీ విషయాలు స్పష్టంగా రాయబడ్డాయి. वहाँ पर ये सारी बातें लिखी है। అయితే ఈ 6 సంవత్సరాలు ఈ స్త్రీ యొక్క కుమారుణ్ణి మందిరంలో దాచిపెట్టినప్పుడు ये 6 साल तक उस पुत्र को छिपा के रखी तब అయితే ఈ యొక్క 6 సంవత్సరాలు ఈ యొక్క అతల్య యూదులను పరిపాలించినట్టుగా మనం చూడగలం. तो ये 6 साल तक अतल्या यहूदा पर राज्य कर रही थी करके हम ध्यान दे सकते हैं। దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ విగ్రహారాధికురాలు, బయలు దేవతను పూజించే స్త్రీ ఈమె. ये स्त्री मूर्ति पूजा करने वाली, बैल देवताओं को पूजा करने वाली स्त्री थी ये। ఈమెలో భయంకరమైన గర్వం మనకు కనిపిస్తున్నది. इसके अंदर भयंकर घमंड को हम देख सकते हैं। లూసిఫర్ లో ఎంత గర్వాన్ని అయితే మనం చూసామో लूसीफर के जीवन के अंदर कितना घमंड था, ఈమెలో కూడా అంత గర్వాన్ని మనం చూడగలుగుతున్నాం. इसके अंदर भी उतना ही घमंड को हम देख सकते हैं। లూసిఫర్ సాతాను యేసు ప్రభు జన్మించకూడదు అని చెప్పేసి ఎంత మందిని చంపుకుంటూ వచ్చాడో, लूसीफर शैतान यीशु मसीह नहीं जन्मना चाहिए करके कितने लोगों को मरवा डालते हुए आया। అయితే రాజవంశంలో ఏ కుమారుడు ఉండకూడదు అని చెప్పేసి ఈ స్త్రీడు అంత మందిని చంపుకుంటూ వచ్చింది. अब राजवंश में भी कोई पुत्र नहीं जन्मना चाहिए करके यह स्त्री भी मरवा डालते हुए आई। 100% సాతానులో ఉన్న దుష్టత్వము, సాతాను స్వభావం మొత్తం కూడా ఈ స్త్రీలో కనబడుతున్నది. 100% पूरा शैतान के अंदर का जो दुष्टत्व है ये इसके जीवन में हम देख सकते हैं। హల్లెలూయా. हालेलुया। పేరుకు మాత్రము యూదుల వంశంలో ఉంటున్నది, ये नाम के लिए ही यहूदा के वंश में रहती है, కానీ ఆమె దుష్టత్వం కానీ ఆమె స్వభావం అంతా కూడా దేవుని బిడ్డలారా లోక సంబంధముగా ఉన్నది. సాతాను స్వభావమే ఆమెలో ఉన్నది. लेकिन उसके अंदर का सारा जीवन सांसारिक है और शैतान के जीवन के जैसा हमें दिखाई देता है। మరి పేరుకు క్రైస్తవులుగా ఉంటున్న మీలో మరి ఎవరి స్వభావం ఉన్నది కావచ్చు? तो नाम के लिए मसीह होने के नाते आपके अंदर किसका स्वभाव है? హల్లెలూయా. हालेलुया। పౌలు అంటున్నాడు, पौलुस कहता నేను है క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము
मैं जैसे मसीह के ऊपर मसीह के जैसे चल रहा था, మీరు నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. आप मेरे जैसे चलो. అదే కాకుండా उतना ही नहीं, लेकिन యేసుక్రీస్తు ఏ స్వభావం అయితే కలిగి ఉన్నాడో, यीशु मसीह के अंदर जो स्वभाव थे, ఆయన మనసు ఏ విధంగా అయితే ఉంటుందో, उनका मन जिस रीति से था, మీరు అలాంటి మనసు కలిగి ఉండండి అని వాక్యం సెలవిస్తున్నది. वचन कहता है आप भी उसी मन के साथ रहो. హల్లెలూయా. हालेलुया. వేషాధారణ కలిగి మనం జీవించకూడదు. वेशाधार के साथ आपको नहीं रहना है. నామకార్థ క్రైస్తవులుగా మనం జీవించకూడదు. नाम धराई मस्ती के जैसे आपको नहीं जीना है. మనము దేవుని నమ్ముకున్నాం కనుక దేవుని స్వభావం కలిగి ఉండాలి. आप परमेश्वर पर विश्वास करते हो तो परमेश्वर के जैसा ही रहना चाहिए. పేరుకు మాత్రం ఈమె యూదులలో ఉన్నది, नाम के लिए तो ये यहूदा में है, లోపల మాత్రం పూర్తిగా సాతాను స్వభావం ఉన్నది. लेकिन अंदर पूरा शैतान का स्वभाव है. మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి కావచ్చు. तो हमारे जीवन किस प्रकार से है? హల్లెలూయా. हालेलुया. ఈమె సాతానుకు సంబంధించిన వ్యక్తిగా కనబడుతున్నది. ये शैतान को ही संबंधित व्यक्ति के जैसे दिखाई दे रही 100% ఈమెలో సాతాను ఆత్మ ఉన్నట్టు కనబడుతున్నది. 100 से 100% इसके अंदर शैतान की आत्मा को हम देख सकते हैं. దేవుళ్ళరా ఈమె యూదుల వంశంలో ఉంటున్నది. ये यहूदा के वंश में रहते हुए, కానీ ప్రతిరోజట వాక్యం సెలవిస్తున్నది, ప్రతిరోజట బయలు దేవతను ఆరాధిస్తున్నాడట. लेकिन हर दिन बेल देवता को ये आराधना करते आ रही थी. నువ్వు మందిరంకి వచ్చి దేవుని ఆరాధిస్తున్నావు. आप मंदिर में आके परमेश्वर की आराधना कर रहे हो. మరి బయటికి వెళ్ళి నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు కావచ్చు. तो बाहर जाकर आप किसकी आराधना कर रहे होंगे? నువ్వు నీ జీవితంలో ఎవరిని గొప్పగా ఎంచుతున్నావు? మరి आप आपके जीवन में किसे महान ठहरा रहे నువ్వు होंगे? ఎవరిని కనపరుస్తున్నావు? आप किसके नाम की महिमा कर रहे నువ్వు होंगे? ఎవరిని చూస్తున్నావు? आप किसे देख रहे నువ్వు होंगे? ఎవరి మార్గంలో నడుస్తున్నావు? आप किसके मार्ग पे चल रहे होंगे? పేరుకు యూదుల్లో ఉన్నది, नाम के लिए तो यहूदा में है, కానీ ప్రతిరోజు దేవుని బిడ్డలారా బయలు అనే దేవతను విగ్రహారాధన చేస్తున్నది. लेकिन हर दिन बेल देवताओं को मूर्ति पूजा कर रही थी. అనేకులకు దేవుని బిడ్డలారా అనేకుల చావుకు కారణమైంది ఈ స్త్రీ. अनेक लोगों की मृत्यु का कारण ये स्त्री हुई. భర్తను చంపుకున్నది, अब पहले तो अपने पति को मार डाली, కొడుకును చెడ్డ మార్గం నడిపించి కొడుకును నాశనం చేసింది, अपने पुत्रों को भी बुरे मार्ग पे चलाकर उसे भी नाश कर डाली. పుట్టిన కుమారులందరి నాశనానికి కారణమైపోయింది. जन्मे सारे पुत्रों को नाश के कारण यही हुई. యూదులలో అసలు రాజవంశస్థులే ఉండొద్దని చెప్పేసి అందరిని చంపించేసింది. यहूदा में राजवंश में कोई नहीं रहना चाहिए करके सभी को मरवा डाली. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నది. परमेश्वर की इच्छा के विरोध में चल रही है. ఈమెలో సాతానులో ఉన్న గర్వం మొత్తం ఈమెలో కనబడుతున్నది. शैतान के अंदर जो घमंड था वो सारा इसके अंदर दिखाई दे रहा है. సాతాను దేవుని బిడ్డలారా మొదటిగా ఎలా అయితే నడుచుకున్నదో ఈ యొక్క స్త్రీ కూడా ఆ విధంగానే రాజ్యం చేస్తున్నట్టు కనబడుతున్నది. शैतान पहले जिस मार्ग पे चलता था वैसे ही स्त्री भी राज्य कर रही है करके हम देखते हैं. తన్ను తానే హెచ్చించుకొని ఈమెను రాజ్యం సింహాసనం మీద ఎవరు కూర్చోబెట్టలే. इसे सिंहासन पर किसी ने नहीं बैठाया. ప్రజలు ఈమెను సింహాసనం మీద కూర్చోబెట్టలే. लोगों ने इसे सिंहासन पर नहीं बैठाया. దేవుళ్ళారా ఈమె అధికారంలో చేతులకు వచ్చేసిన తర్వాత ఆమె గర్వించి తన్ను తానే ఈమె సింహాసనం మీద కూర్చున్నది. ये अधिकार में आने के बाद अपने आप को ही बड़ा बनाकर सिंहासन पर बैठाई. తన్ను తానే హెచ్చించుకున్నది. अपने आप को ही इसने बड़ा बनाया. వాక్యంలో సెలవిస్తున్నది, वचन कहता है దేవుళ్ళారా గర్వానికి ముందు నాశనమునకు ముందు గర్వం వస్తుందట. नाश के पहले घमंड आता है. అంటే మొదటిగా గర్వం వచ్చింది అంటే तो पहले घमंड आया तो తర్వాత నువ్వు నాశనం అయిపోతున్నావు అని అర్థం. बाद में आप नाशी हो जाओगे करके इसका अर्थ है. లూసిఫర్లో గర్వం వచ్చింది, लूसीफर के अंदर घमंड आया, తర్వాత నాశనం అయిపోయింది. बाद में वो नाश हो गया. నెబుకద్నెజర్లో గర్వం వచ్చింది, नेबुकदनेस्सर के अंदर घमंड आया, తర్వాత నాశనం అయిపోయింది. बाद में वो नाश हो गया. ఉజ్జియా రాజులో గర్వం వచ్చింది, उज्जिया राजा के अंदर घमंड आया, తర్వాత నాశనం అయిపోయాడు. बाद में नाश हो गया. దేవుళ్ళారా ఈ యొక్క అతల్య జీవితంలో కూడా నాశనం వచ్చింది. अतल्या के जीवन में भी नाश आया, తర్వాత మనం ఆలోచన చేస్తే ఈమె జీవితంలో నాశనం అయిపోయింది. बाद में हम विचार करने से इसका जीवन भी नाश हो गया. కనుక దేవుని వాక్యము సత్యము. इसलिए परमेश्वर का वचन सत्य है. వాక్యము చదువుతుండగా దేవుడు మనతో మాట్లాడతాడు. वचन पढ़ते हुए परमेश्वर हमारे साथ बात करता है. దేవుని మాటల మీద 100% మనం నమ్మకం ఉంచాలి. परमेश्वर के बात के ऊपर हमें विश्वास रखना है. హల్లెలూయా. हालेलुया. ఈ స్త్రీ తన్ను తానే హెచ్చించుకున్నది. ये स्त्री अपने आप को ही बड़ा बनाई. వాక్యం సెలవిస్తున్నది, वचन कहता है తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని अपने రాయబడింది. आप को जो बड़ा बनाएगा उसे कम किया जाएगा. ఈమె తన్ను తానే హెచ్చించుకున్నది. ये अपने आप को ही बड़ा बनाई. ఎంత అయితే తన్ను తాను హెచ్చించుకున్నదో जितना ही अपने आप को बढ़ाई దేవుని బిడ్డలారా అంతకు 1000 రెట్లు ఆమెను తొక్కినట్టుగా రాయబడింది. उससे भी 1000 गुना उसे कुचला गया करके लिखा है. ఎంత అయితే తన్ను తాను హెచ్చించుకున్నదో जितना ही अपने आप को
बढ़ाई, అంతకు 100 రెట్లు దేవుడు ఆమెను తొక్కినట్టుగా రాయబడి ఉంది. उससे 100 गुना परमेश्वर ने उसे कुचला करके लिखा है। దేవుడి బిడ్డలమైన మనము తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. परमेश्वर के पुत्र होने नाते नम्रता के साथ हमें रहना है। మత్తయి సువార్త 18 అధ్యాయంలో मत्ती रचित सुसमाचार 15 अध्याय में మొదటి నుంచి 3 వచనాలు చదివినట్లయితే पहले से 3 वचन पढ़ने से ఎవరైతే చిన్న బిడ్డల స్వభావం కలిగి ఉంటారో जो छोटे बच्चों के जैसे स्वभाव के साथ रहते వాళ్ళు हैं దేవుని రాజ్యంలో గొప్పవారు అని రాయబడి वो ఉంది. परमेश्वर के राज्य में महान है करके लिखा है। ఇప్పుడు ఈ రాజ్యంలో సింహాసనం మీద ఉన్నది, तो ये अपने राज्य में सिंहासन पर है, కానీ దేవుని రాజ్యంలో ఉన్న స్థానము పోగొట్టుకున్నది. लेकिन परमेश्वर के राज्य के स्थान को इसने खो दिया। మరి దేవుని రాజ్యంలో స్థలము సంపాదించుకుంటున్నావా? आप परमेश्वर के राज्य में जगह को कमा रहे हो क्या? ఆయన రాకడ వరకు నువ్వు ఆశ కలిగి ఉన్నావా? उनके आने के लिए आप आशा के साथ हो क्या? తగ్గింపు జీవితం కలిగి జీవించాలి. नम्रता के साथ जीना है। హల్లెలూయా. हालेलुया। ఈమె సాతాను ఆత్మ కలిగి నడుచుకున్నది దేవుని బిడ్డలారా. ये शैतान के आत्मा के जैसे चली प्रिय परमेश्वर की संतान। ఈమెలో మనము ఆలోచన చేసినట్లయితే इसके जीवन में हम विचार करने से 8 సంవత్సరాలు ఈమె 8 సంవత్సరాలు ఈమె యొక్క భర్తతో రాజు యొక్క భార్యగా రాణిగా జీవించింది. 8 साल तक ये अपने पति के साथ रानी जैसे अपने पति के साथ जी। రాజు అహజ్య యొక్క తల్లిగా ఈమె 1 సంవత్సరము అతనితో ఉన్నట్టుగా మనం చూడగలము. राजा अहज्या के माता के जैसा ये उसके साथ 1 ही साल थी। అదే విధంగా उसी प्रकार से దేవుని బిడ్డలారా, యూదులకు రాజు కూర్చునే స్థలములో ఈమె సింహాసనము అధిష్ఠించి 6 సంవత్సరాలు ఈమె రాజులకు రాణిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. प्रिय परमेश्वर की संतान ये यहूदा के राजा के सिंहासन पर बैठकर 6 साल तक यहूदा की रानी जैसी थी करके हम देखते हैं। పూర్తిగా 15 సంవత్సరాలు తన్ను తాను హెచ్చించుకుంటూనే వచ్చింది ఆమె. पूरे 15 साल तक वे अपने आप को बढ़ाते हुए आई। 15 సంవత్సరాలు అహంకారంగా నడుస్తూ వచ్చింది. 15 साल तक ये घमंड के साथ आई। 15 సంవత్సరాలు దేవుని బిడ్డలారా ఈమె శరీర సంబంధముగా విగ్రహాలను చేస్తూ అనేకుల జీవితాలు నాశనం కావడానికి కారణమైపోయింది. 15 साल तक ये परमेश्वर के मार्ग पे नहीं चलते हुए अनेक लोगों को मरवा डाल के ये नाश की तरह आ रही थी। ఈమె దుష్టురాలు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. परमेश्वर का वचन कहता है ये दुष्ट स्त्री थी। వాక్యము మనము దేవుని బిడ్డలారా ఇలాంటి సాక్ష్యం ఏ క్రైస్తవుడు కూడా కలిగి ఉండకూడదు. ऐसी गवाही किसी मसीह व्यक्ति के अंदर नहीं रहनी चाहिए। దేవుని బిడ్డలారా, క్రైస్తవులలో ఏ స్త్రీ కూడా ఏ పురుషుడు కూడా ఇలాంటి సాక్ష్యం కలిగి ఉండకూడదు. मसीह में रहते हुए हम किसी स्त्री के जीवन में किसी पुरुष के जीवन में ऐसी गवाही नहीं रहनी పౌలు चाहिए। అంటాడు తిమోతితోని, पौलुस तिमोथी के साथ कहता है మనం బంగారం లాంటి సాక్ష్యం కలిగి ఉండాలి. हम सोने जैसी गवाही के साथ रहना चाहिए। హల్లెలూయా. हालेलुया। మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి అని చెప్పేసి हम अच्छी साक्ष्य के साथ हम अच्छी गवाही के साथ रहने चाहिए ఈమె करके జీవితమును చూసి ఈమె పరిపాలన చూసి దేవుడు దుఃఖపడ్డాడట. इसके जीवन को देख के इसके राज्य शासन को देख के परमेश्वर दुखी हुआ। వాక్యం సెలవిస్తున్నది దేవుడు ఎంతో కోపం తెచ్చుకున్నాడట. वचन कहता है परमेश्वर बहुत ही क्रोधित हुआ। ఇక ఈమె భూమి మీదనే ఉండకూడదు అనుకున్నాడట. अब ये संसार में नहीं रहना चाहिए करके परमेश्वर सोचा। దేవుని మందిరంలో సేవ చేసే యాజకుడైన యెహోయాదాను అనే యాజకుడి దగ్గరికి దేవుని పిలుపు వచ్చింది. ये परमेश्वर की संतान परमेश्वर के मंदिर में सेवा करने वाले याजक यहोयादान के ऊपर से इसकी बुलाहट आई। దేవుడు అతన్ని ప్రేరేపించాడట. परमेश्वर उसे प्रेरणा दिया। దేవుడు అతన్ని ప్రేరేపించాడట. परमेश्वर ने इसे प्रेरणा दी। దేవుడు అట అతనికి ధైర్యం ఇచ్చిందట. परमेश्वर उसे हिम्मत दिया। దేవుడు అట అతనికి ధైర్యం ఇచ్చాడట. परमेश्वर ने इसे हिम्मत दी। ఎందుకు ధైర్యం ఇచ్చాడు తెలుసా? क्यों हिम्मत दी पता है? ఈ యొక్క దరిద్రపు స్త్రీని చూసి చాలా మంది భయపడ్డారు ఆ సమయంలో. इस दुष्ट स्त्री को देखकर बहुत से लोग डर गए उस समय में। ఈ యొక్క ఎందుకు భయపడ్డారు అంటే क्यों डर गए कहने से? ఎందుకు భయపడ్డారంటే क्यों डर गए कहने से? ఈమె అధికారంలోని చాలా మందిని రాజవంశంలో ఉన్న వాళ్ళందరినీ చంపించింది కనుక ये अधिकार में रहकर बहुत से राजवंश के लोगों को मरवा डाली, इसलिए మమ్మల్ని కూడా చంపుతుంది అని చెప్పేసి ఆ రోజులో ఉన్న యాజకులు భయపడ్డారు. हमें भी मरवा डालेगी करके उस समय के याजक लोग भी डर गए। కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది దేవుడు యెహోయాదాను బలపరిచాడు, యెహోయాదానుకు ధైర్యం ఇచ్చాడు అని రాయబడి ఉంది. लेकिन परमेश्वर का वचन कहता है परमेश्वर यहोवादान को परमेश्वर ने हिम्मत दी करके लिखा है। హల్లెలూయా. हालेलुया। దేవుని బిడ్డలారా, మన ముంగట శత్రువు ఉన్నప్పటికీ కూడా ये परमेश्वर की संतान हमारे सामने शत्रु रहने से भी ఆ దేవుని బిడ్డలారా, మన ముంగట పరిస్థితులు అతలకుతలమైనప్పటికీ కూడా हमारे सामने समस्याएं आए तो भी దేవుని నామం మహిమపరచబడడానికి, परमेश्वर के नाम की महिमा होने के దేవుని लिए, రాజ్యం కట్టబడడానికి, परमेश्वर का राज्य बांधने के लिए దేవుని బిడ్డలారా, దేవుని
దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు. पर प्रिय परमेश्वर की संतान, परमेश्वर हमें हिम्मत देता है। ఇక్కడ యెహోయాదాను దేవుడు ధైర్యపరిచాడట. यहाँ पर यहोयादान को परमेश्वर ने हिम्मत दिया। అప్పుడు యెహోయాదాను ఏం చేశాడు? तब यहोयादान ने क्या किया? రాజ్యంలో ఉన్న లేవీలందరినీ పిలిచిండు. राज्य के सभी लेवी लोगों को बुलाया। ఇజ్రాయెల్ పెద్దలందరినీ పిలిచిండు. इजराइल के सभी बड़े लोगों को बुलाया। యూదులందరినీ పిలిచిండు. यहूदा के लोगों को बुलाया। చూడండి, యూదా రాజ్యంలో అందరూ నాశనం అయిపోయారని మీరు అనుకుంటున్నారు. देखिए, यहूदा राज्य में सभी लोग नाश हो गए करके आप सोच रहे होंगे, కానీ ఒక రాజు మిగిలి ఉన్నాడు. लेकिन एक राजा बच के है। యూదా వంశం నిలిచి ఉన్నది. यहूदा का राज्य खड़ा ही है। ఆ సింహాసనం మీద దరిద్రపు స్త్రీ సేవ చేయకూడదు. उस सिंहासन के ऊपर उस दुष्ट स्त्री सेवा नहीं करनी चाहिए। ఆమెను మనం నాశనం చేయాలి. हम उसे नाश कर देंगे। దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. परमेश्वर मुझसे बात किया है। దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మా పని చేస్తున్నది. परमेश्वर की इच्छा के विरोध में वो स्त्री काम कर रही है। కనుక దేవుడులారా రాజు ఉన్నాడు అని చెప్పేసి इसलिए अपने परमेश्वर की संतान राजा है करके 6 సంవత్సరాలు దాచి ఉంచిన ఆ యొక్క చిన్న కుమారుని బయటికి తీసుకొని వచ్చారు. 6 साल छुपा के रखे हुए छोटे पुत्र को उन्होंने बाहर लेके आया। చాలా జాగ్రత్తగా వినాలి. अच्छी रीति से ध्यान ఆ दीजिए। రాజును బయటికి తీసుకొని వచ్చారు. उस राजा को बाहर लेके आए। ఆ రాజును బయటికి తీసుకొని వచ్చారు. उस राजा को बाहर लेके आए। రెండోది, दूसरी बात, వెంటనే రాజ కిరీటం అతని మీద పెట్టారు. तुरंत ही उसके ऊपर राज मुकुट को रखा। మూడోది, तीसरी बात, ధర్మశాస్త్రంను అతని చేతిలో పెట్టారు. व्यवस्था को उसके हाथ में रखा। నాలుగోది, चौथी बात, అందరూ కలిసి అతనికి పట్టాభిషేకం చేశారు. सभी लोग मिलके उसे अभिषेक किए। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఇక వీళ్ళందరూ ఆటలు పాడుతున్నారు, పాటలు పాడుతున్నారు, యెహోవాయే దేవుడు అని చెప్పేసి జీవగల దేవుని అందరూ కలిసి ఆరాధన చేస్తున్నారు. ये सभी लोग खेलते कूदते नाचते हुए यहोवा ही परमेश्वर है करके परमेश्वर की आराधना कर रहे हैं। రెండో దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 23వ అధ్యాయము 23 अध्याय 11వ వచనం 11 वचन। చూడండి. రెండవ దినవృత్తాంతముల గ్రంథము देखिए, दूसरा इतिहास 23వ అధ్యాయము 23 अध्याय 11వ వచనం. 11 वचन। ఆ, तब उन्होंने राजकुमार को बाहर ला, उसके सिर पर मुकुट रखा और साक्षी पत्र देकर उसे राजा बनाया। और यहोयादा उसके पुत्रों ने उसका अभिषेक किया और लोग बोल उठे, राजा जीवित रहे। ఆమేన్, హల్లెలూయా. हालेलुया। రాజు చిరకాలము జీవించును గాక राजा सदैव जीवित रहे। అని దేవుళ్ళారా దేవుణ్ణి అక్కడ గణపరుస్తున్నారు. वहाँ पर भी परमेश्वर की संतान वो परमेश्वर को महिमा कर रहे हैं। అయితే వాక్యం సెలవిస్తున్నది, तो वचन कहता है, వీళ్ళ అరుపులాట, इनकी चिल्लाहट, వీళ్ళ అరుపులాట इनका चिल्लाना ఆ రాజభవనములలో ఉంటున్న ఈ అతల్యకు వినబడుతున్నదట. उस राजभवन में बैठी हुई अतल्या को सुनाई दे रहा है। పడుకున్న స్త్రీ లేచింది. ये सोई हुई स्त्री उठ गई। అరే ఈ సౌండ్ అంతా ఎక్కడి నుంచి వస్తున్నది? अरे ये आवाज कहाँ से आ रही है? ఈ సౌండ్ అంతా ఎక్కడి నుంచి వస్తున్నది ये आवाज कहाँ से आ रही అని है? ఆమె అప్పుడు పరిశీలన చేసినప్పుడట तब ये इधर उधर घूम कर रही थी। तो ఈమెకు తెలిసిన విషయం ఏంటిదంటే इससे जो बात पता चली वो क्या है कहने से, యూదులలో రాజు ఉన్నాడు. यहूदा में एक राजा है। యూదులలో శేషం మిగిలే ఉన్నది. यहूदा में और भी राज्य बढ़ के ही है। అయితే ఆ రాజును బయటికి తీసుకొచ్చారు. वो राजा को बाहर लेके आए అతనికి हैं। కిరీటం పెట్టారు. उसे राज मुकुट అతనికి लगाया, ధర్మశాస్త్రం ఇచ్చారు. उसे व्यवस्था दी गई, అతనికి పట్టాభిషేకం చేశారు. उसे अभिषेक किया गया। ఇవన్నీ అందుకొరకే వీళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు इसीलिए ये सारे लोग परमेश्वर की आराधना कर रहे हैं। అని చెప్పేసి ఈమెకు వినబడింది. ऐसे करके इसे सुनाई दिया। అప్పుడు వాక్యం సెలవిస్తున్నది, तो वचन कहता है, రెండో దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 23వ అధ్యాయము 23 अध्याय 13వ వచనంలో 13 वचन में మోసమైపోయింది. ये बहुत ही धोखा खा गई। మోసమైపోయింది. इसने धोखा खाया, వస్త్రాలు చింపుకొని अपने वस्त्र को फाड़कर ఈమె మోసము చేశాను అని చెప్పేసి గొప్ప కేకలు వేసినట్టుగా రాయబడి ఉంది. राजद्रोह हुआ करके ये बड़ी चिल्लाट के साथ पुकारने लगी। హల్లెలూయా. हालेलुया। అంటే ఈమె వాళ్ళని చంపడం మాత్రం ఎలాంటి మోసం లేదు. ये उन्हें मारना किसी प्रकार का धोखा नहीं है। అంటే ఈమె ఇప్పుడు రాజు బ్రతకడం అనేది ప్రజలు మోసం చేసిండ్రు. अभी राजा का बचना ये लोगों का धोखा दिया हुआ है। చూడు ఇది ఎంత అన్యాయం కావచ్చు, देखिए कितना अन्याय है, ఎంత అన్యాయం కావచ్చు ఇది. कितना अन्याय हो गए है। ఈమె వాళ్ళకు చేసింది ఇది మోసం కాదు, ये जो उनके साथ की वो धोखा नहीं है, కానీ వాళ్ళు మాత్రం
మాత్రం రాజును బ్రతికించింది మాత్రం ఈమెకు మోసమైంది. लेकिन वो लोग जो राजा को बचाए वो उन्होंने इसके साथ धोखा दिया। కొంతమంది దరిద్రులు ఇట్నే ఉంటారు. कुछ लोग ऐसे ही रहते हैं, వీళ్ళే మోసం చేస్తారు, यही धोखा देते हैं, కానీ నన్నే మోసం చేసిందని అంటారు. लेकिन मेरे साथ ही धोखा हुआ करते हैं। వీళ్ళే పాపం చేస్తారు, यही लोग पाप करते हैं। నేను పాపం చేయలేదు, గాలే పాపం చేసిన అంటారు. नहीं, मैंने पाप नहीं किया, वही लोगों ने पाप किया कहते हैं। వీళ్ళే అబద్ధాలు ఆడతారు, यही लोग झूठ बोलते हैं। నేను అబద్ధం ఆడలేదు, గాలే అబద్ధం ఆడిన అంటారు. मैं झूठ नहीं बोली, वही झूठ बोले कहते हैं। అంటే ఈమె అంతమంది రాజులను చంపి ఇజ్రాయెలకు యూదులకు ఎలాంటి మోసం ఈమె చేసిందంటే మోసం లేదట. अभी ये इतने योद्धा के राजाओं को मार के इसने जो धोखा किया वो धोखा नहीं है, కానీ వాళ్ళు మాత్రం పాపం మంచిగా రాజును బ్రతికించిన పని మాత్రం ఈమెకు మోసం అయిందట. लेकिन वो लोग राजाओं को बचाए तो वो इसके लिए धोखा నన్ను हुआ। మోసం చేశారు, मेरे साथ राजद्रोह हुआ, మోసం అయిపోయింది मेरे साथ అని राजद्रोह हुआ। బట్టలు చింపుకొని అరుతుందట. ऐसे करके उसने अपने वस्त्र फाड़ के चिल्लाने लगी। హల్లెలూయా. हालेलुया। చూడు ఇలాంటి దరిద్రులు కొంతమంది ఉంటారు. ऐसे ही दरिद्र लोग कुछ रहते हैं। మన అందరం మంచోళ్ళమే, हम सब लोग अच्छे हैं, కానీ కొంతమంది ఇట్లుంటారు. लेकिन कुछ लोग ऐसे रहते हैं। దయ్యం పట్టిన ఇలా ఉంటారు. शैतान जिसे पकड़ते हैं वो ऐसे रहते हैं। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। దేవుడు ఇక్కడ ఏం జరిగింది అంటే अपने परमेश्वर की संतान यहाँ पर क्या हुआ कहने से, ఇక్కడ ఈ రాజును వీళ్ళందరూ కలిసి అభిషేకించిన తర్వాత यहाँ पर उस राजा के ऊपर सभी लोगों ने अभिषेक करने के बाद వాక్యం చదివిస్తున్నది. वचन कहता है, ఒక వాక్యం చదువుకుందాము. एक वचन पढ़ेंगे। యెషయా గ్రంథము यशायाह 33వ అధ్యాయము 33 अध्याय మొదటి వచనం पहला वचन చూడండి, చదువుకుందాం అక్కడ. पढ़ेंगे। यशायाह 33 अध्याय इसका पहला वचन। हाय तुझ नाश करने वालों पर जो नाश नहीं किया गया था, हाय तुझ पर विश्वासघाती पर जिसके साथ विश्वासघात नहीं किया गया। जब तू नाश कर चुके तब तू नाश किया जाएगा, और जब तू विश्वासघात कर चुके तब तेरे साथ विश्वासघात किया जाएगा। హల్లెలూయా. हालेलुया। ఇదే మాట మనము గళితలో రాసిన పత్రికలో కూడా మనం చూడగలము. इसी बात को हम गलतियों में भी देख सकते हैं। నువ్వు ఏ కొలతతో అయితే నువ్వు కొలుస్తావో जिस नाप से आप नापते हो నువ్వు అదే కొలతతో నీకు కూడా కొలియబడును. उसी नाप से आपको भी नाप के दिया जाएगा। దేవుడు ఇక్కడ మనం సరిగ్గా ఆలోచన చేయాలి. प्रिय परमेश्वर की संतान, यहाँ पर आप अच्छी रीति से विचार कीजिए। ఈమె అనేకులను మోసం చేసింది ये अनेक लोगों को धोखा दिए, కనుక ఈమెకు మోసం జరిగింది. इसलिए इसके साथ भी धोखा हुआ। హల్లెలూయా. हालेलुया। వాస్తవానికి ఈమె చేసింది మోసం, वास्तव में इसने जो किया वो धोखा है, వాళ్ళు చేసింది మోసం కాదు. उन्होंने जो किया वो धोखा नहीं है। కానీ ఈమె ఏమంటున్నది, लेकिन ये क्या कह रही है, నాకు మోసం జరిగింది मेरे साथ ही धोखा అని हुआ। వస్త్రాలు చింపుకొని అరుస్తున్నట్టుగా మనం చూడగలం. ऐसे करके अपने वस्त्रों को फाड़ के चिल्लाने लगी। యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, यशायाह में लिखा है, నువ్వు ఎవరినైతే అన్యాయం చేస్తావో ఆఖరికి నువ్వే అన్యాయం అయిపోతావు అని. आप जिसके साथ अन्याय करोगे आपके साथ भी अन्याय होगा। నువ్వు ఎవరిని అయితే నష్టపరుస్తావో నువ్వే నష్టపోతావు అని రాయబడి ఉంది. आप जिसे नाश करोगे आपके साथ उसे वैसे ही होगा। బైబిల్ దేవుడు ద్వారా ఎస్తేరు కాలంలో కూడా प्रिय परमेश्वर की संतान, एस्तेर के समय में भी హామాను అనేడు ఒక దయ్యం పట్టినోడు ఉన్నాడు. हामान नाम का एक शैतान पकड़ा हुआ व्यक्ति है। ఈ యొక్క అతల్య వేరమే సేమ్, ये सेम अतल्या के जैसा ही है। వాడు కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేసింది ఆ కాలంలో. वो भी परमेश्वर की इच्छा के विरोध में काम करता था। ఆ దయ్యం పట్టినోడు ఒక రోజు ఏం చేసిందంటే दुष्ट आत्मा पकड़ा हुआ क्या किया कहने से, ఒక పొక్క తవ్వి ఆ పొక్క ఒక కొయ్య పెట్టిండు, ఒక కొయ్య ఇట్లా తయారు చేసుకున్నాడు. वो खड्डा खोदकर वहां पर एक खंबा लगाया। అది ఎందుకో తెలుసా, क्यों पता है, దేవుని బిడ్డలకు దేవుని సంతానమైన యూదా వంశమైన మోర్దెకైని ఆ కొయ్యకు ఉరివేసి చంపేయాలని అనుకున్నాడు. योदा के वंश के मोर्दकै को इस खंबे पर लटका के फांसी लगा के मरवा डालेंगे करके उसने विचार किया। దేవుని బిడ్డ అయిన మోర్దెకైని परमेश्वर के पुत्र मोर्दकै को దేవుని బిడ్డ అయిన మోర్దెకైని परमेश्वर के पुत्र मोर्दकै को ఆ కొయ్యకేసి ఉరేసి చంపుదాం అనుకున్నాడు. उस खंबे के ऊपर फांसी लगा के मरवा डालेंगे करके विचार किया। ప్రజలందరూ కలిసి ప్రార్థన చేశారు. सभी लोग मिलके प्रार्थना किए। దేవుడు వాళ్ళ ప్రార్థన విన్నాడు. परमेश्वर ने उनकी प्रार्थना सुनी। మోర్దెకై హామాను ఏ కొయ్యకైతే వేసి మోర్దెకైని చంపుదాం అనుకున్నాడు, हामान ने जिस खंबे के ऊपर मोर्दकै को मरवाना चाहा, దేవుళ్ళ రాజు అదే కొయ్యకు ఈ హామాన్ని వేసి చంపించాడు. फिर परमेश्वर के संतान राजा हामान उसी खंबे पर उसको मरवा डाला। దరిద్రం అయిపోయింది, सब దరిద్రం మొత్తం పోయింది.
सभी दरिद्रता चला गया। హల్లెలూయా. हालेलुया। దరిద్రం మొత్తం పోయింది. दरिद्रता पूरी चली गई। ఇప్పుడు మంచిగా సమ్మగా అయిందా? अभी सब कुछ अच्छा हुआ ना? హల్లెలూయా. हालेलुया। మనం మంచిగా ఉంటే हम अच्छे रहने से మనకు అంతా మంచి జరుగుతుంది. हमारे साथ भी अच्छा ही होगा। హల్లెలూయా. हालेलुया। చూడు ఈ అతల్య చూడు రాజ్యము సింహాసనం ఉన్నప్పుడు చెంగి బెంగి ఆడింది. देखिए राज्य जब इसके हाथ अतल्या के हाथ में था ये मस्त इधर उधर खेलती थी। ఇక దేవుడు అనుకున్నాడు బిడ్డ ఇది ఉంటే ఇక ఇది ఉండదురా అని చెప్పేసి దేవుడు అనుకున్నాడు. ఇక परमेश्वर ने सोचा अब ये नहीं रहना चाहिए करके అప్పుడు యాజకులు వేసి లేవీలందరూ కలిసి ఇజ్రాయెల్ యూదులందరూ కలిసి అక్కడ బ్రతికున్న రాజకుమారిని అభిషేకించారు. तब याजक लोगों ने लेवी लोगों ने सभी इजरायली लोग और यहूदा लोगों ने क्या किया उस बचे हुए पुत्र का अभिषेक किया। అప్పుడు అతల్య చూడడానికి వచ్చిందట యెహోవా మందిరంలోకి. तब ये अतल्या यहोवा के मंदिर में उसे देखने के लिए आई। చూడడానికి వచ్చిందట ఎవడు మరి అని చెప్పేసి ये कौन है ये करके उसे देखने के लिए अतल्या దేవుని आई। బిడ్డలారా మందిరంలో ఉన్నది అక్కడ వాక్యంలో సెలవిస్తున్నది. प्रिय परमेश्वर की संतान वचन कहता है రెండో దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 23వ అధ్యాయము 23 अध्याय 14-15 వచనం మనం చదివినట్లయితే 14 और 15 वचन हम पढ़ने అక్కడ से వాక్యం సెలవిస్తున్నది. वहाँ पर वचन कहता है యాజకుడైన యెహోయాదాను याजक यहोयादान అతడు మంచి ఆత్మీయుడిగా కనబడుతున్నాడు. वो एक अच्छा आत्मिक व्यक्ति जैसा दिखाई दे रहा దేవుని है। బిడ్డలారా అతనిలో వాళ్ళందరిలో ఇంత కోపం ఉన్నది అంటే उसके अंदर इतना क्रोध था कहने से ఇప్పుడు ఈ అతలను బట్టి ఒకే దెబ్బతో దీన్ని చంపేయాలన్న కోపం అందరిలో ఉన్నది. सभी लोगों के अंदर इतना गुस्सा था अभी अतल्या को धरकर मार डालना चाहिए। కానీ దేవుని బిడ్డలారా అక్కడ వీళ్ళందరూ అక్కడ చంపలేదు. लेकिन प्रिय परमेश्वर की संतान इन्होंने वहाँ पर उसे नहीं मरवा डाला। ఎందుకు అక్కడ చంపలేదు అంటే क्यों वहाँ पर नहीं मरवा डाला कहने అప్పుడు से యాజకుడు అంటున్నాడు యెహోయాదాను तब याजक यहोयादान कह रहा है మీరందరూ శాంతించండి. अब सभी लोग शांत हो जाइए। ఈమె దేవుని మందిరంలో ఉన్నది. ये परमेश्वर के मंदिर में है। ఈ దరిద్రపు స్త్రీలను ఈ పవిత్ర స్థలంలో దీన్ని చంపకూడదు. ये दरिद्र स्त्री को इस पवित्र मंदिर में नहीं मरवा डालना దీన్ని चाहिए। బయట తీసుకుపోయి చంపాలి इसे बाहर लेके जाके ही मरवा అని डालेंगे। వీళ్ళందరూ కలిసి ऐसे सभी लोग मिलकर ఈమెను బయటికి తీసుకొని వచ్చి इसे बाहर लेके आके దేవుని సైన్యం అంతా కలిసి కూడా ये परमेश्वर की संतान सारे सैनिक लोग मिलकर తుక్కు 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 తన్ని 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 ఆఖరి చంపేసారు. बहुत इसे मार 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 कर इसे मार कर मरवा डाले। దరిద్రం పోయింది ఇక్కడ కూడా. सारा दरिद्र चला गया। వాక్యం సెలవిస్తున్నది वचन कहता है ఎప్పుడైతే ఈ అతల్య చచ్చిందో जब अतल्या मर गई వాక్యం సెలవిస్తున్నది वचन कहता है యూదులందరూ అట దేవుడికి పండుగ చేసిల్లట. यहूदा के सारे लोग मिलकर परमेश्वर के साथ पर्व को मनाए। హల్లెలూయా. हालेलुया। యూదులందరూ అట సంతోషించిల్లట. सभी यहूदा के लोग आनंदित हुए। అంటే ఎంత దరిద్రంగా బతికిందో మనం అర్థం చేసుకోవాలి. देखिए कितने दरिद्र के साथ दुष्टता के साथ ये जी करके हम देख सकते అంటే हैं। అతల్య చనిపోతే యూదులందరూ అట ప్రజలందరూ అట సంతోషించిల్లట. अतल्या मरने के बाद सभी यहूदा के लोगों ने आनंद किया। అంటే ప్రజలను ఈమె ఎంత దుఃఖం పెట్టిందో మనకు అర్థమవుతున్నది ఇక్కడ. कहने से ये सभी लोगों के ऊपर कितना दुख डाली करके हम देख सकते हैं। హల్లెలూయా. हालेलुया। కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్త. इसीलिए परमेश्वर की संतान सावधान। దేవుని బిడ్డలమైన మనము పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. प्रिय परमेश्वर के संतान होने नाते हम नहीं गिरते हुए अपने आप को बचा के रखना है। దేవుని బిడ్డల మనము క్రైస్తవ జీవితంలో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. परमेश्वर के पुत्र होने नाते हम अपने जीवन में नहीं गिरते हुए अपने आप को संभालना మన है। ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. अपने आत्मिक जीवन को हमें बचा के रखना మన है। సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. अपने गवाही को हमें बचा के रखना है। వాక్యముతో మన జీవితాన్ని ప్రతిరోజు మనం సరి చేసుకోవాలి. वचन के साथ अपने जीवन को अब हमें हर दिन अच्छा करना है। హల్లెలూయా. हालेलुया। మనము జాగ్రత్త కలిగి ఉండాలి. हमें अच्छी रीति से साथ रहना है। దేవుని మీద ఆధారపడాలి. परमेश्वर के ऊपर आधारित रहना है। తగ్గింపు జీవితం కలిగి జీవించాలి. नम्रता का जीवन हमारे अंदर रहना चाहिए। హల్లెలూయా. हालेलुया। ఇగో ఈ యొక్క అతల్య జీవితము ఈ విధంగా ప్రారంభించబడి ఈ విధంగా ముగించిపోయింది. ये अतल्या का जीवन ऐसे रीति से प्रारंभ होकर और ऐसे अंत हो गया। కనుక అభిషేకించబడిన ఓకే హల్లెలూయా. हालेलुया। అభిషేకించబడిన యోవాషు తిరిగి యూదులకు 8వ రాజుగా పట్టాభిషేకం నొందినట్టుగా మనం చూడగలం. अभिषेक किया हुआ योआश फिर से योदा के राज्य के ऊपर चढ़ा करके हम देख सकते हैं। హల్లెలూయా. हालेलुया। ఈయన యూదులకు 8వ రాజు. ये योदा का 8वां राजा है। మనము రేపు ఈయన గురించి మనం నేర్చుకుందాం. हम कल इसके बारे में सीखेंगे। దేవుడి మాటలు దీవించును గాక. परमेश्वर इन बातों को आशीष दे। ఆమేన్. आमीन। ప్రైజ్ ది లార్డ్. प्रेज द लॉर्ड।